సో హాయ్ అండి. సో ఎందుకు మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు డెవలపర్ కంట్రీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి? సో రీజన్ నెంబర్ 1 అండి, మనకి సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది డెవలపర్ కంట్రీస్ అంటే. తర్వాత వచ్చేసరికి రూల్స్, రెగ్యులేషన్స్ క్లియర్‌గా ఉంటాయి కాబట్టి మనకి డిగ్రీ అనేది 100% వ్యాలిడ్ అవుతుంది. సో సెక్యూరిటీ, రూల్స్, రెగ్యులేషన్స్. తర్వాత వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బడ్జెట్‌లో ఉంటుంది. సో ఈ 3 రీజన్స్ అనమాట మనము డెవలపర్ కంట్రీలో సెలెక్ట్ చేసుకోవడానికి ఆవశ్యకం అనమాట. సో డెవలపర్ కంట్రీస్ కాకుండా మీరు లైక్ కిర్గిస్తాన్ ఒకటి, కజకిస్తాన్ ఒకటి, జార్జియా, వియత్నాం లాంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్ జాయిన్ అయితే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు, రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతే డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు కంపల్సరీగా అది డెవలపర్ కంట్రీయా, అండర్ డెవలప్డ్ కంట్రీయా, ఏంటి వాట్స్ కూడా చెక్ చేయండి. కంపల్సరీగా డెవలపర్ కంట్రీ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. బడ్జెట్ కూడా మీకు యావరేజ్ డెవలప్డ్ కంట్రీస్ అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంటాయి, 20-25 లక్షల్లో ఉంటాయి యూనివర్సిటీస్ అన్నీ.